వైసీపీ హయాంలో ధాన్యం కోతలు వస్తే చాలు అన్నదాతల గుండెల్లో గుబులు మొదలయ్యేది. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు నానా అవస్థలు పడేవారు. ధాన్యం డబ్బుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే సొమ్ము జమ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు ఖాతాలో పడతాయంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం పక్కాగా అమలవుతోంది. సొమ్ములు జమ అయినట్లు చరవాణులకు సందేశాలు వస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం 21 రోజుల్లో చెల్లిస్తామని గడువు పెట్టింది. ఈ గడువు 60 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగింది. కొందరికి 90 రోజులకు సొమ్ములు అందేవి కావు. పౌర సరఫరాల సంస్థ అధికారుల చుట్టూ తిరిగేవారు. ఈ బాధలన్నీ పడలేక దళారులకు తక్కువ ధరకే విక్రయించేవారు. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో ఈ సమస్య తప్పింది. ధాన్యం సొమ్ముల చెల్లింపులపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 46,310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యం విలువ 103.78 కోట్ల ఉండగా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 100.63 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. 3.15 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇదే సమయానికి గతేడాది కేవలం 13,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ చేశారు. ప్రస్తుతం 3 రెట్లు ఎక్కువగా సేకరణ జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే 674 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే 637 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మా వరి మొన్న ఒక 6 రోజుల క్రితం ఒక 5 ఎకరాలు కోసానండి. వరి కోసాను. 2 రోజులకి 17% నిమ్మ రాగానే ధాన్యం కొనుగోలు చేశారు. వాళ్ళే లారీలు తీసుకెళ్ళిపోయారు. ఎమ్మటే మన నచ్చిన మిల్లు తోలారులే. తోలిన ఎమ్మటే 24 గంటలు మొన్న డబ్బులు పడిపోయినాయి. మళ్ళీ నిన్న ఒక 2 ఎకరాలు కోసాం. మొన్న కోసానండి. ఇవాళ నిమ్మ శాతం చూశారు. కొద్దిగా 17 ఉందన్నారు. కొద్ది సాయంత్రం భోజనం చేసుకో రేపు వేసేద్దామన్నారు. రేపు లారీ ఎత్తేస్తారు. రేపు వెళ్ళిపోతాయి. మనకి డబ్బులు 2 రోజులు పడిపోవటం కొద్దిగా చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇప్పుడు ఎంతవరకు అంటే కొద్దిగా గతంలో డబ్బులు లేట్ అయ్యేలే. ఓ 15 రోజులు 20 రోజులు 10 రోజులు అట్లాగా. కానీ ఇప్పుడు మాత్రం 24 గంటలు 48 గంటల లోపల డబ్బులు పడిపోతాం. చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు రైతులందరికీ చాలా ఆనందంగా ఉందండి. అంటే అమ్మట పడపోవటం డబ్బులు మాత్రం ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉందండి. రైతులు కూడా అనుకూలంగానే ఉంది ప్రభుత్వం. ఎప్పుడప్పుడు ఒడ్డు బత్తలు పట్టేస్తున్నారు. లారీలు కూడా ఎంతగానే వస్తున్నాయి. ఒక వారం 10 రోజుల లోపల డబ్బులు పడిపోతున్నాయి. 2-3 రోజుల్లో కూడా డబ్బులు వేసేస్తున్నారు. ఇవాళ ఎత్తారు మంగళవారం పడిపోతాయి అన్నారు. నాకు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు అయితే బాధలేదు మాకు. రైతులందరూ బాగా శుభ్రంగా ఉన్నాం. చాలా బాధలు పడ్డాం. అనుకోవటం ఎందుకు అయింది రాదు కదా నాకు. ఇప్పుడు జరగబోతే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం బాగానే ఉంది. ఇప్పటి వరకు మాకు రైతులకు అనుకూలంగా ఉంది. వచ్చినట్టు దాన్ని 2-3 రోజులు ఆరంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బులు 2-3 రోజులు వేసేస్తున్నారు. బాగానే ఉంది ఇప్పటి వరకు. ధాన్యంలో తేమ 25% వరకు ఉంటుంది. 2 సార్లు తుపాను ప్రభావంతో ఎండలు తక్కువగా ఉన్నాయి. తేమ శాతాన్ని వ్యవసాయ శాఖ సిబ్బందే క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 17% కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఇంకా తేమ ఉంటే 2 రోజులు ఆరబెట్టాక కొంటామని చెబుతున్నారు. మంగళవారం వల్ల పడిపోద్ది డబ్బులు. మాకు న్యాయంగానే జరుగుతుంది. అవును, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. మరి ఇప్పటి వరకు పోయినసారి సంగతి ఇంకా సంగతి దగ్గర అంతే. ఇప్పటి వరకు బాగానే ఉంది. మరి ఇంకా ఉన్నాయి కోసాయి. ఇప్పటి వరకు నా ఒక కోసాం, సగం కోసాం, ఇంకా సగం అందే. ఇప్పటి వరకు పర్వాలేదు. రైతులు మామూలుగానే 2 రోజులు 3 రోజులు వచ్చి అతను బాగానే పడుతున్నాయి డబ్బులు. ఇప్పటి వరకు బాగానే ఉందని జనం అందరం మెచ్చుకుంటున్నారు. అంతకుముందు అంటే ఎంత బాధపడ్డామో బహుమంతుడిగా తెలియాలి, మాకే తెలియాలి. ధాన్యం గవర్నమెంట్ మద్దతు ధరకే కొంటున్నారు. డబ్బులు కూడా 2 రోజుల్లోనే పడిపోతున్నాయి. 2-3 రోజుల్లో ఈ క్రాప్ అన్నీ సవ్యంగా ఉంటే 3వ రోజుకి పడిపోతుంది. కొనటం బాగానే కొంటున్నారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుంది.